అంతఃస్రావి వ్యవస్థలో రెండవది థైరాయిడ్ గ్రంథి. దీన్ని ఇంగ్లీష్లో థైరాయిడ్ గ్లాండ్ అంటాం. సో సెకండ్ వన్ థైరాయిడ్ గ్రంథి. థైరాయిడ్ గ్రంథి అనేది అంతఃస్రావి గ్రంథులలో అతిపెద్ద గ్రంథి. సో అంతఃస్రావి గ్రంథులలో అతిపెద్ద గ్రంథి అనమాట. ఇది లార్జెస్ట్ గ్లాండ్. థైరాయిడ్ గ్రంథి అనేది అంతఃస్రావి గ్రంథులలో అతిపెద్ద గ్రంథి. దీని లొకేషన్ ఎక్కడుంటుందంటే ఇది ఉండే స్థానం. ఆల్రెడీ మనం పీయూష గ్రంథి గురించి చదువుకున్నాం. పీయూష గ్రంథి ఎక్కడ ఉంటుంది? మెదడులోని హైపోథలామస్కు ఒక కాడ ద్వారా అంటుకొని ఉంటుందన్నమాట. ఈ థైరాయిడ్ గ్రంథి ఎక్కడ ఉంటుందంటే మనకు వాయునాళం దగ్గర ఉంటుందన్నమాట. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వాయునాళానికి ఇరువైపులా, వాయునాళానికి ఇరువైపులా ఉంటుందన్నమాట. ఏ గ్రంథి అది? థైరాయిడ్ గ్రంథి. సో థైరాయిడ్ గ్రంథి అనేది వాయునాళానికి ఇరువైపులా ఉంటుంది. ఎన్ని లంబికలను కలిగి ఉంటుందంటే ఇది 2 లంబికలను కలిగి ఉంటుందన్నమాట. వాయునాళానికి ఇరువైపులా 2 లంబికలను కలిగి ఉంటుంది కాబట్టి దీనిని ద్విలంబికా గ్రంథి అంటాం. సో వాయునాళానికి ఇరువైపులా 2 లంబికలను కలిగి ఉంటుంది కాబట్టి దీనిని ద్విలంబికా గ్రంథి అంటాం. ఏ గ్రంథి అది? థైరాయిడ్ గ్రంథి. థైరాయిడ్ గ్రంథి అనేది అంతఃస్రావి గ్రంథులలో అతిపెద్ద గ్రంథి అంటాం. ఇది వాయునాళానికి ఇరువైపులా ఉంటుంది. ఎన్ని లంబికలను కలిగి ఉంటుంది? 2 లంబికలను కలిగి ఉంటుంది కాబట్టి దీనిని ద్విలంబికా గ్రంథి అని మనం అంటాం అన్నమాట. చూద్దాం. ఈ థైరాయిడ్ గ్రంథి నుంచి మనకు 2 రకాల హార్మోన్లు విడుదలవుతాయి. మనకు అప్ టు 10th క్లాస్ వరకు అయితే ఒక హార్మోనే చదువుకుంటాం, కానీ ఇంటర్మీడియట్ వరకు మనం చదువుకోవాలి కాబట్టి సో థైరాయిడ్ గ్రంథి నుంచి ఎన్ని రకాల హార్మోన్స్ విడుదలవుతాయి? 2 రకాల హార్మోన్స్ అనేటివి విడుదలవుతాయి. ఒకటి థైరాక్సిన్, రెండోది కాల్సిటోనిన్. థైరాక్సిన్, కాల్సిటోనిన్ ఈ 2 హార్మోన్స్ అనేటివి ఏ గ్రంథి నుంచి విడుదలవుతాయి? థైరాయిడ్ గ్రంథి నుంచి విడుదలవుతాయి. సో థైరాయిడ్ గ్రంథి నుంచి విడుదలయ్యే హార్మోన్ల సంఖ్య 2. ఏంటంటే అవి థైరాక్సిన్ మరియు కాల్సిటోసిన్. ఈ థైరాయిడ్ గ్రంథి యొక్క ఒక విధి ఏంటంటే ఈ థైరాయిడ్ గ్రంథి అనేది తన యొక్క స్రావాలను ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకుంటుందన్నమాట. సో థైరాయిడ్ గ్రంథి అనేది స్రావాలను మోర్ దాన్ 100 days ఎన్ని రోజుల వరకు నిల్వ ఉంచుకుంటుంది? తనలో 100 రోజుల కంటే ఎక్కువగా తన యొక్క స్రావాలు ఏంటంటే ఆ స్రావాలు థైరాక్సిన్ మరియు కాల్సిటోసిన్ అనే 2 హార్మోన్లను 100 రోజుల కంటే ఎక్కువ కాలము తనలో నిల్వ ఉంచుకునే ఏకైక గ్రంథి అనమాట ఇది థైరాయిడ్ గ్రంథి. సో థైరాయిడ్ గ్రంథి గురించి మనం ఏమేమి చదువుకున్నాం ఇప్పుడు? థైరాయిడ్ గ్రంథి అనేది అతి పెద్ద గ్రంథి. ఇది వాయునాళానికి ఇరువైపులా ఉంటుంది. ఎన్ని లంబికలను కలిగి ఉంటుంది? 2 లంబికలను కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని ద్విలంబికా గ్రంథి అంటాం. దీని నుంచి 2 రకాల హార్మోన్స్ అనేటివి విడుదలవుతాయి. ఒకటి థైరాక్సిన్ మరియు కాల్సిటోసిన్. సో థైరాయిడ్ గ్రంథి అనేది తన యొక్క హార్మోన్లను చాలా కాలం వరకు తనలో నిల్వ ఉంచుకుంటుంది. సో దీనిలో మొదటి హార్మోన్ వచ్చేసి మనకు థైరాక్సిన్. థైరాక్సిన్ గురించి చదువుకుందాం. ఇది థైరాయిడ్ గ్రంథి ఎక్కడ ఉంటుందని చెప్పినాం? వాయునాళానికి ఇరువైపులా. అంటే ఇక్కడ వాయునాళం అనేది మనకు ఉంటుందన్నమాట. సో వాయునాళానికి ఇరువైపులా ఈ థైరాయిడ్ గ్రంథి అనేది ఉండడం జరుగుతుంది. ఎన్ని లంబికలు ఉన్నాయి? 1 and 2 2 లంబికలను కలిగి ఉంటుంది. ఈ 2 లంబికలు అనేటి ఒక సంయోజక కణజాలం చేత ఆవరించబడి ఉంటాయి అన్నమాట. సో థైరాయిడ్ గ్రంథిని ఆవరించి ఏ కణజాలం ఉంటుంది? సంయోజక కణజాలం. ఈ సంయోజక కణజాలాన్ని ఏమంటామంటే ఇస్తమస్ అంటాం.
థైరాయిడ్ గ్రంథిని ఆవరించి సంయోజక కణజాలపు త్వచం ఉంటుంది. ఈ సంయోజక కణజాలపు పొరనే మనము ఇస్తమస్ అంటాం. థైరాయిడ్ గ్రంథిలో థైరాయిడ్ పుటికలు అనేటివి ఉంటాయన్నమాట. సో దీన్ని థైరాయిడ్ పుటికలు అంటాం. థైరాయిడ్ గ్రంథిలో థైరాయిడ్ పుటికలు ఉంటాయి. ఈ పుటికల లోపలి కుహరాన్ని థైరాయిడ్ పుటికల లోపల ఒక కుహరం అనేది ఉంటుంది. కుహరం అంటే క్యావిటీ, ఖాళీ ప్రదేశం. థైరాయిడ్ పుటికల్లో ఖాళీ ప్రదేశం అనేది ఉంటుందన్నమాట. ఈ థైరాయిడ్ పుటికల్లోని కణాల నుంచి థైరాక్సిన్ అనే హార్మోను ఈ క్యావిటీలోకి రిలీజ్ అవుతుంది. సో థైరాయిడ్ పుటికల నుంచి ఏ హార్మోన్ రిలీజ్ అవుతుంది? థైరాక్సిన్. ఈ థైరాక్సిన్ అనే హార్మోను విడుదల అవ్వడం అనేది జరుగుతుంది. థైరాయిడ్ పుటికల నుంచి ఏ హార్మోన్ వస్తుంది? థైరాక్సిన్. ఈ థైరాక్సిన్ అనేది రెండు రకాలుగా ఉంటుందన్నమాట, T3 మరియు T4. T3 అంటే ట్రై అయోడో థైరాక్సిన్. T3 అంటే ట్రై అయోడో థైరాక్సిన్. మనం జనరల్గా దీన్నే థైరాక్సిన్ అంటాం. ట్రై అయోడో థైరాక్సిన్. T4 అంటే టెట్రాయిడో థైరాక్సిన్. టెట్రాయిడో థైరాక్సిన్. ట్రైఐడో థైరాక్సిన్ ఎలా ఏర్పడుతుందంటే మోనో అయోడో థైరాక్సిన్. మోనో అయోడో థైరాక్సిన్ వచ్చేసి డై అయోడో థైరాక్సిన్తో కలవడం వల్ల ఈ ట్రై అయోడో థైరాక్సిన్ అనేది ఏర్పడుతుంది అనమాట. మోనో అంటే సింగిల్, ఏక అయోడిన్ను కలిగిన థైరాక్సిన్ అనేది రెండు అయోడిన్ అణువులను కలిగిన థైరాక్సిన్తో కలయడం వలన 3 అణువులు కలిగిన ట్రై అయోడో థైరాక్సిన్ అనేది ఏర్పడుతుంది. ఈ టెట్రా అయోడో థైరాక్సిన్ ఎలా ఏర్పడుతుందంటే డై అయోడో థైరాక్సిన్లు 2 కలుస్తాయి ఇక్కడ. సో డై అయోడో థైరాక్సిన్లు 2 కలిస్తే 2 + 2 4 టెట్రా అయోడో థైరాక్సిన్ అనేది ఏర్పడుతుంది అనమాట. సో ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం? థైరాయిడ్ గ్రంథిని ఆవరించి సంయోజక కణజాలపు పొర ఉంటుంది. ఈ పొరని ఇస్తమస్ అంటాం. థైరాయిడ్ గ్రంథి లోపల థైరాయిడ్ పుటికలు ఉంటాయి. ఈ పుటికల్లోని కణాలు థైరాక్సిన్ అనే హార్మోన్ విడుదల చేస్తాయి. ఈ థైరాక్సిన్ అనేటి ఎన్ని రకాలు? T3 మరియు T4. ట్రైఐడో థైరాక్సిన్, టెట్రాయిడో థైరాక్సిన్. ట్రైఐడో థైరాక్సిన్ ఎలా ఏర్పడుతుంది? మోనో ఐడో థైరాక్సిన్ ప్లస్ డై ఐడో థైరాక్సిన్ కలయడం వల్ల ఇది ఏర్పడుతుంది అనమాట. టెట్రాయిడో థైరాక్సిన్ వచ్చి 2 డై ఐడో థైరాక్సిన్ అణువుల కలయిక వలన టెట్రాయిడో థైరాక్సిన్ అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. ఈ ట్రైఐడో థైరాక్సిన్ యొక్క విధి ఏంటంటే ఎప్పుడైతే రక్తంలో థైరాక్సిన్ స్థాయి పెరిగినట్లయితే, రక్తంలో థైరాక్సిన్ యొక్క స్థాయి పెరిగినట్లయితే, కావలసిన మోతాదు కంటే అధిక మోతాదులో థైరాక్సిన్ స్థాయి పెరిగినట్లయితే ఈ ట్రైఐడో థైరాక్సిన్ నుంచి ఫీడ్బ్యాక్ మెకానిజం పునశ్చరణ యాంత్రికంలో పాత్ర వహిస్తుందన్నమాట. పునశ్చరణ యాంత్రికం అంటే ఏంటంటే ఏదైనా మనకు ఆల్రెడీ విధుల్లో చెప్పుకున్నాం, హార్మోన్ స్థాయి ఎంత ఉండాలి శరీరంలో, తక్కువ ఉండాలన్నా ఎక్కువ ఉండాలన్నా, ఏ సమయంలో ఉత్పత్తి కావాలి, ఎంత ఉత్పత్తి కావాలి అని నిర్ణయించేదే ఫీడ్బ్యాక్ మెకానిజం అనమాట, పునశ్చరణ యాంత్రికం. సో ఈ ట్రైఐడో థైరాక్సిన్ అనేది పునశ్చరణ యాంత్రికంగా పనిచేస్తుంది అనమాట. సో పునశ్చరణ యాంత్రికంగా పనిచేసే థైరాక్సిన్ ఏంటి? ట్రైఐడో థైరాక్సిన్. సో T3 మరియు T4 యొక్క విధులు సేమ్, ఒకే రకంగా ఉంటాయన్నమాట. ఆ విధుల గురించి మనం తర్వాత చదువుకుందాం. సో థైరాక్సిన్ అనేది 2 రకాలు ఉంటుంది, T3 మరియు T4. T3 అనేది ఏవిగా పార్టిసిపేట్ చేస్తుంది? ఫీడ్బ్యాక్ మెకానిజంలో పాత్ర వహిస్తుంది, అంటే పునశ్చరణ యాంత్రికంగా పనిచేస్తుంది అనమాట. సో ఇది థైరాక్సిన్ గురించి. థైరాక్సిన్ యొక్క విధులు సో ఇది రాసుకోండి ఒకసారి, లేదా స్నాప్షాట్ తీసుకోండి. థైరాయిడ్ గ్రంథి అతిపెద్ద గ్రంథి, వాయునాళానికి ఇరువైపులా ఉంటుంది, 2 లంబికలను కలిగి ఉంటుంది కాబట్టి ద్విలంబికా గ్రంథి అంటాం. దీని నుంచి 2 రకాల హార్మోన్లు విడుదలవుతాయి, థైరాక్సిన్ మరియు కాల్సిటోసిన్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో థైరాక్సిన్ అనే హార్మోన్ థైరాయిడ్ పుటికల నుంచి రిలీజ్ అవుతుంది. థైరాయిడ్ గ్రంథిని ఆవరించి ఉండే కణజాలాన్ని ఇస్తమస్ అంటాం.
థైరాక్సిన్ అనేది రెండు రకాలు, T3 మరియు T4. T3 అనేది పునశ్చరణ యాంత్రికంలో పాత్ర వహిస్తుంది. థైరాక్సిన్ యొక్క విధులు. ఇది మనకు బేసల్ మెటబాలిక్ రేట్ను నిర్ణయిస్తుంది అన్నమాట. బేసల్ మెటబాలిక్ రేట్ అంటే తెలుగులో ఆధార జీవక్రియ రేటు. ఆధార జీవక్రియ రేటును నిర్ణయిస్తుంది. ఆధార జీవక్రియ రేట్ అంటే ఒక జీవి విశ్రాంతి దశలో ఉన్నప్పుడు, అంటే రెస్టింగ్ స్టేట్లో ఉన్నప్పుడు శరీరంలో వినియోగించబడే ఆక్సిజన్ యొక్క స్థాయి, ఆక్సిజన్ యొక్క పరిమాణాన్ని ఏమంటామంటే ఆధార జీవక్రియ రేటు. ఒక జీవి విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు శరీరంలో వినియోగించబడే ఆక్సిజన్ స్థాయినే మనం ఏమంటాం ఆధార జీవక్రియ రేటు లేదా బేసల్ మెటబాలిక్ రేట్. సో శరీరం విశ్రాంతి స్థితిలో ఉన్న మనకు ఆక్సిజన్ అనేది వినియోగింపబడుతూ ఉంటుంది. ఎందుకు వినియోగింపబడాలి ఆక్సిజన్ శరీరంలో? ఎనర్జీ కోసం, ఎనర్జీ ప్రొడక్షన్ కోసం ఆక్సిజన్ అనేది వినియోగింపబడుతుంది. సో బిఎంఆర్ను నిర్ణయిస్తుంది, ఆధార జీవక్రియ రేటును నిర్ణయిస్తుంది అనమాట. రెండోది వచ్చేసి కెలోరిజెనిక్ ప్రభావం. సో సెకండ్ వన్ మేజర్ ఫంక్షన్ కెలోరిజెనిక్ ప్రభావం అంటే ఉష్ణాన్ని విడుదల చేయడం లేదా వేడిమిని విడుదల చేయడం. ఈ ఫంక్షన్స్ చాలా ఇంపార్టెంట్. వేడిమిని విడుదల చేయడం, కెలోరిజెనిక్ ప్రభావం అంటే వేడిమిని విడుదల చేయడం. ఎలా విడుదల చేస్తుంది వేడిని? శరీరంలో ఆక్సిజన్ అనేది వినియోగించడం వల్ల. ఆక్సిజన్ ఎలా ఎందుకు వినియోగించబడుతుంది? ఆహార పదార్థాల యొక్క ఆక్సీకరణం జరగడం వలన మనకు శక్తి అనేది ఏటీపీ రూపంలో విడుదలవుతుంది. ఈ శక్తి అనేది ఏ రూపంలో ఉంటుంది? వేడిమి రూపంలో విడుదలవ్వడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ జరగాలంటే శరీరంలో ఏం కావాలి? థైరాక్సిన్ అనేది కావాలి. ఈ ఎఫెక్ట్ని ఏమంటామంటే, ఈ ప్రభావాన్ని కెలోరిజెనిక్ ప్రభావం అంటాం. కెలోరిజెనిక్ ప్రభావం అంటే వేడిమిని విడుదల చేయడం, శరీరంలో వేడిమిని విడుదల చేయడాన్ని కెలోరిజెనిక్ ప్రభావం అంటాం. అండ్ మూడోది అరుణ కణోత్పత్తికి తోడ్పడుతుంది, అంటే రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క ఉత్పత్తికి తోడ్పడుతుంది అన్నమాట. రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క ఉత్పత్తికి తోడ్పడే హార్మోన్ థైరాక్సిన్. ఫస్ట్ ఏం చెప్పుకున్నాం? బేసల్ మెటబాలిక్ రేట్ను నిర్ణయిస్తుంది. కెలోరిజెనిక్ ప్రభావం అనగా వేడిమిని విడుదల చేయడం, ఎర్రక్త కణాల ఉత్పత్తిలో తోడ్పడడం అనేది థైరాక్సిన్ యొక్క విధులు. నెక్స్ట్ అనదర్ వన్ సోడియం మరియు పొటాషియం పంపు యొక్క సామర్థ్యాన్ని పెంచుతుంది అనమాట. పంపు యొక్క సామర్థ్యాన్ని ఏం చేస్తుంది? పెంచుతుంది, అంటే ఎక్కువగా జరిగేటట్టు చేస్తుంది. సో సోడియం పొటాషియం పంపు జరగాలంటే ఏం కావాలి? శరీరానికి ఏటీపీ అనేది అవసరం. ఏటీపీ అంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్, శక్తి యొక్క రూపం అన్నమాట. ఏటీపీ అనేది అవసరం. సోడియం పొటాషియం పంపు జరగాలంటే ఏమవసరం? ఏటీపీ. ఒక ఏటీపీని ఉపయోగించడం వలన ఒక కణం నుంచి 3 సోడియం అయాన్లను కణం బయటికి, 2 పొటాషియం అయాన్లను కణం లోపలికి తీసుకురావడం జరుగుతుంది. సో ఒక ఏటీపీని ఖర్చు చేస్తే ఎన్ని సోడియం అయాన్లు బయటికి పంపిస్తాం? మనము 3 సోడియం అయాన్లను బయటకు పంపుతాం. ఎన్ని పొటాషియం అయాన్లు లోపలికి తెచ్చుకుంటాం? 2 పొటాషియం అయాన్లను బయటికి తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. సో ఇవి మనకు మేజర్గా ఉండే విధులు అనమాట. సో బేసల్ మెటబాలిక్ రేటును పెంచుతుంది, కెలోరిజెనిక్ ప్రభావం ఆక్సిజన్ వినియోగాన్ని పెంచుతుంది, అరుణ కణోత్పత్తికి తోడ్పడుతుంది, మరియు సోడియం పొటాషియం పంపు యొక్క యాంత్రికాన్ని పెంచుతుంది. సో ఇది థైరాక్సిన్ యొక్క విధులు. సో రెండో హార్మోన్ ఏంటి మనకు? కాల్సిటోనిన్.
మొదటి హార్మోన్ థైరాక్సిన్, రెండోది కాల్సిటోనిన్. దీనికి ఇంకొక పేరు థైరోకాల్సిటోనిన్. థైరోకాల్సిటోనిన్ అనేది రెండవ హార్మోన్ అనమాట. ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది? అది థైరాయిడ్ గ్రంథి నుంచి విడుదలవుతుంది. ఇది వచ్చేసి మనకు ఒకటే ఉంటుంది మనకు అకాడమీ టెక్స్ట్ బుక్లో 10th క్లాస్ పరంగా. ఇంటర్మీడియట్లో రెండోది కూడా మనం నేర్చుకోవాల్సింది వస్తుంది అనమాట. ఇక్కడ దాన్ని థైరోకాల్సిటోనిన్ అంటాం. ఇది ఎక్కడి నుంచి విడుదలవుతుందంటే ఫాలిక్యులార్ కణాలు, థైరాయిడ్ గ్రంథిలోని పారాఫాలిక్యులార్ కణాల నుంచి విడుదలవుతుందన్నమాట. సో థైరాయిడ్ గ్రంథిలోని పారాఫాలిక్యులార్ కణాల నుంచి విడుదలయ్యే హార్మోన్ కాల్సిటోసిన్. థైరాక్సిన్ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది? థైరాయిడ్ పుటికల నుంచి. ఫాలిక్యూల్స్ అంటే పుటికలు అనమాట. ఇది పారాఫాలిక్యులార్ పుటికల నుంచి విడుదలవుతుంది కాబట్టి ఈ హార్మోన్ పేరేంటి? కాల్సిటోనిన్. పారాఫాలిక్యులార్ నుంచి విడుదలయ్యేది కాల్సిటోనిన్. ఈ కాల్సిటోనిన్ ఏం చేస్తుందంటే, ఎప్పుడు విడుదలవుతుందంటే ఇది రక్తంలో కాల్షియం మరియు ఫాస్ఫేట్ అయాన్ల స్థాయి పెరిగినప్పుడు, రక్తంలో కాల్షియం మరియు ఫాస్ఫేట్ అయాన్ల స్థాయి పెరిగినప్పుడు ఈ కాల్సిటోనిన్ అనే హార్మోన్ విడుదలై రక్తం నుంచి ఈ కాల్షియంను తీసుకెళ్ళి ఎముకల్లో జమ చేస్తుందన్నమాట. రక్తం నుంచి ఎక్కడ జమ చేస్తుంది? ఎముకల్లో జమ చేస్తుంది అనమాట. ఏ హార్మోన్ అది? కాల్సిటోనిన్ అనే హార్మోన్. కాల్సిటోనిన్ అనే హార్మోన్ యొక్క పని ఏంటి? రక్తంలో కాల్షియం స్థాయి పెరిగినప్పుడు ఈ కాల్షియంను రక్తం నుంచి ఎక్కడికి తీసుకుపోతుంది? ఎముకలోకి తీసుకెళ్ళి అక్కడ జమ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది కాల్సిటోనిన్ యొక్క విధి అనమాట. సో ఇంతటితో మనకు థైరాయిడ్ గ్రంథి అయిపోయింది. ఈ థైరాయిడ్ గ్రంథిలో మనము అపస్థితులు నేర్చుకోవాలి, దీని వలన కలిగే అపస్థితులు. సో కాల్సిటోనిన్ యొక్క విధి వచ్చేసి రక్తంలో కాల్షియం స్థాయి పెరిగినప్పుడు విడుదలవుతుంది. ఈ అధిక స్థాయిలో ఉండే కాల్షియంను రక్తం నుంచి ఎముకలో జమ చేయడానికి తోడ్పడుతుంది అనమాట కాల్సిటోనిన్. ఇది దేనికి వ్యతిరేకంగా పనిచేస్తుందంటే పారాథార్మోన్కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. పారాథార్మోన్కు ఆపోజిట్గా పనిచేస్తుంది అనమాట. దీనికి ఆపోజిట్గా రాస్తే పారాథార్మోన్ అవుతుంది. సో పారాథార్మోన్కు వ్యతిరేకంగా పనిచేసే హార్మోన్ కాల్సిటోనిన్. దీని యొక్క ఫంక్షన్ ఏంటంటే రక్తంలో అధికంగా ఉండే కాల్షియంను ఎముకల్లో జమ చేయడం. ఎక్కడి నుంచి విడుదలవుతుంది? పారాఫాలిక్యులార్ పుటికల నుంచి విడుదలవుతుంది. పారాఫాలిక్యులార్ పుటికల నుంచి విడుదలవుతుంది. విధులు: బేసల్ మెటబాలిక్ రేట్ను నిర్ణయించడం, కెలోరిజెనిక్ ప్రభావం మరియు అరుణ కణోత్పత్తి, సోడియం పొటాషియం పంపును ఉత్తేజపరచడం. నెక్స్ట్ థైరాయిడ్ గ్రంథి యొక్క అపస్థితులు. డిజార్డర్స్. దీనివల్ల కలిగే అపస్థితులు: హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం. హైపోథైరాయిడిజం అంటే రక్తంలో ఈ థైరాక్సిన్ యొక్క హార్మోన్ యొక్క శాతం అనేది తక్కువగా ఉండడం. థైరాక్సిన్ హార్మోన్ యొక్క స్థాయి అనేది తక్కువగా ఉంటే దాన్ని ఏమంటాం? హైపోథైరాయిడిజం. థైరాక్సిన్ స్థాయి తక్కువగా విడుదలవ్వడం. థైరాక్సిన్ స్థాయి తక్కువగా ఉంటే దాన్ని హైపోథైరాయిడిజం అంటాం. కావలసిన మోతాదు కంటే అధికంగా ఎక్కువగా విడుదలవుతే, థైరాక్సిన్ హార్మోన్ కావలసిన దానికంటే ఎక్కువగా విడుదలవుతే దాన్ని హైపర్ థైరాయిడిజం అంటాం. సో హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం. ఈ హైపోథైరాయిడిజం వలన కలిగే వ్యాధులు వచ్చేసి మిక్సోఎడిమా. ఎడిమా అంటే వాపు. నెక్స్ట్ క్రిటినిజం, గాయిటర్.
ఈ 3 వ్యాధుల గురించి మనం చదువుకుంటాం. హైపోథైరాయిడిజం వలన సంభవించే వ్యాధులు మిక్సోఎడిమా, క్రిటినిజం, గాయిటర్. నెక్స్ట్ హైపర్ థైరాయిడిజం వలన కలిగే వ్యాధి వచ్చేసి ఎగ్జాఫ్థాల్మిక్ గాయిటర్. ఎగ్జాఫ్థాల్మిక్ గాయిటర్, దీనికి ఇంకొక పేరు గ్రేవ్స్ వ్యాధి. హైపర్ థైరాయిడిజం వలన సంభవించే అపస్థితులు ఎగ్జాఫ్థాల్మిక్ గాయిటర్ లేదా గ్రేవ్స్ వ్యాధి. హైపోథైరాయిడిజం వలన సంభవించే అపస్థితులు మిక్సోఎడిమా, క్రిటినిజం, గాయిటర్. మిక్సోఎడిమా అంటే మిక్సోఎడిమాలో ఏమవుతుందంటే స్త్రీలలో ఋతుచక్రం క్రమం తప్పుతుందన్నమాట. స్త్రీలలో ఋతుచక్రం అనేది సరిగా జరగదు, ఋతుచక్రం క్రమం తప్పుతుంది. మెన్స్ట్రువల్ సైకిల్ అనేది క్రమం తప్పడం వలన వారిలో శారీరకంగా మానసికంగా మందకోడితనం ఏర్పడుతుంది. శారీరక మానసిక మందకోడితనం, చర్మం పొడిబారడం, ఎడిమా అంటే ఏం చెప్పినాం, వాపు, ముఖం వాపు సంభవించడం అనేది ఈ మిక్సోఎడిమా యొక్క లక్షణాలు అనమాట. మిక్సోఎడిమా వల్ల ఏమేమి సంభవిస్తుంది, స్త్రీలలో ఋతుచక్రంలో క్రమం తప్పిపోతుంది, శారీరకంగా మానసికంగా మందకోడితనం ఏర్పడుతుంది, చర్మం పొడిబారిపోతుంది, మరియు ముఖము వాయడం అనేది జరుగుతుందన్నమాట. క్రిటినిజం యొక్క లక్షణాలు వచ్చేసి ఇది చిన్నపిల్లలలో కనిపిస్తుందన్నమాట. చిన్నపిల్లలలో పెరుగుదల మందగించడం, మానసిక రుగ్మత, మెంటలీ డిజార్డర్ చైల్డ్ అంటాం వీళ్ళను, మెంటలీ రిటార్డెడ్ చైల్డ్. క్రిటినిజం వల్ల సంభవించే వ్యాధి మెంటలీ రిటార్డెడ్ చైల్డ్ అంటాం. మరియు మూగతనం, చెవిటి వంటి లక్షణాలు అనేటి చిన్న పిల్లలలో కనిపిస్తాయి అన్నమాట. మూగ, చెవిటి వంటి లక్షణాలు అనేటి క్రిటినిజం వ్యాధిలో కనబడతాయి. ఎవరిలో కనబడతాయి ఇవి? చిన్న పిల్లలలో. ఎటువంటి లక్షణాలు వస్తాయి? మానసిక రుగ్మతలు, పెరుగుదల సంభవించకపోవడం, బుద్ధిమాంద్యం, మూగ, చెవిటి వంటి లక్షణాలు అనేటి క్రిటినిజంలో కనిపిస్తాయి. సో మనం బాగా చదువుకోవాల్సింది ఇక్కడ గాయిటర్ వ్యాధి గురించి చదువుకోవాలి. సింపుల్ గాయిటర్. ఈ గాయిటర్ వ్యాధి ఎలా వస్తుందంటే మనం తీసుకునే ఆహారంలో అయోడిన్ తక్కువగా ఉండడం వలన, ఈ థైరాయిడ్ గ్రంథి లేదా థైరాయిడ్ గ్రంథిలో వాపు సంభవిస్తుంది. థైరాయిడ్ గ్రంథిలో ఏం సంభవిస్తుంది? వాపు అనేది సంభవించి ఈ మెడ దగ్గర వాయడం అనేది జరుగుతుంది. దీనినే సింపుల్ గాయిటర్ లేదా గాయిటర్ వ్యాధి అంటాం. సింపుల్ గాయిటర్ లేదా గాయిటర్ డిసీజ్ అంటాం. సో సాధారణ గాయిటర్ ఎలా సంభవిస్తుంది? ఆహారంలో మనకు అయోడిన్ తక్కువ కావడం వలన థైరాయిడ్ గ్రంథిలో వాపు సంభవించి థైరాక్సిన్ హార్మోన్ స్థాయి రక్తంలో తగ్గిపోతుంది. దీనివలన సంభవించే వ్యాధే సింపుల్ గాయిటర్. సో హైపోథైరాయిడిజం అంటే రక్తంలో థైరాక్సిన్ స్థాయి అనేది తక్కువగా ఉండడం. ఎందుకు ఈ థైరాక్సిన్ స్థాయి తక్కువగా ఉన్నప్పుడు సంభవించే వ్యాధులు మిక్సోఎడిమా యొక్క లక్షణాలు స్త్రీలలో ఋతుచక్రం క్రమం తప్పడం, దీనివలన పొడి చర్మం ఏర్పడుతుంది, శారీరకంగా మానసికంగా మందకోడితనం అనేది ఏర్పడుతుంది, ముఖంలో వాప్ అనేది సంభవిస్తుంది. నెక్స్ట్ చిన్నపిల్లల్లో సంభవించే వ్యాధి క్రిటినిజం లక్షణాలు ఏంటి? వాళ్ళు బుద్ధిమాంద్యం కలిగిన పిల్లలు, మానసికంగా రుగ్మతలు కలిగిన పిల్లలు, శారీరక ఎదుగుదల ఉండదు, మూగా, చెవిటి వంటి లక్షణాలు కలుగుతాయి. నెక్స్ట్ సింపుల్ గాయిటర్, ఇది ఆహారంలో అయోడిన్ లేకపోవడం వలన సంభవించే, ఆహారంలో అయోడిన్ తీసుకోకపోవడం వలన సంభవించే వ్యాధినే గాయిటర్ అంటాం. ఇది వాయునాళంలో థైరాయిడ్ గ్రంథి యొక్క వాపు అనేది సంభవిస్తుంది. దీనివలన థైరాక్సిన్ హార్మోన్ అనేది విడుదల కాకపోవడం వలన సంభవించే వ్యాధినే మనము సింపుల్ గాయిటర్ లేదా సామాన్య గాయిటర్ అంటాం. నెక్స్ట్ హైపర్ థైరాయిడిజం. ఎక్కడైనా మనకు హైపర్ అంటే ఎక్కువ, హైపో అంటే తక్కువగా విడుదల కావడం, తక్కువను హైపో అంటాం, ఎక్కువగా ఉంటే దాన్ని హైపర్ అంటాం. సో హైపర్ థైరాయిడిజంలో థైరాక్సిన్ హార్మోను ఎక్కువగా విడుదలవుతుంది, కావలసిన దానికంటే ఎక్కువగా విడుదలవుతుంది అనమాట.
విడుదలవ్వడం వలన సంభవించే వ్యాధిని ఎగ్జాప్థాల్మిక్ గాయిటర్ లేదా గ్రేవ్స్ వ్యాధి అంటాం. అంటే ఎగ్జాప్థాల్మిక్ గాయిటర్లో ఏం సంభవిస్తుందంటే కంటి వెనుక భాగంలో ద్రవం చేరడం వలన కళ్ళు ముందుకు పొడుచుకొని వచ్చినట్లు కనిపిస్తాయి అన్నమాట. కంటి వెనుక భాగంలో ద్రవం చేరడం వలన కళ్ళు ముందుకు పొడుచుకొని వచ్చినట్లు కనిపించే వ్యాధిని మనము ఎగ్జాప్థాల్మిక్ గాయిటర్ లేదా గ్రేవ్స్ వ్యాధి అంటాము. సో ఇక్కడతో మనకు థైరాయిడ్ గ్రంథి అనేది అయిపోయింది. థైరాయిడ్ గ్రంథి ఎక్కడుంటుంది? వాయునాళానికి దగ్గరగా ఉంటుంది. దీని నుంచి ఎన్ని రకాల హార్మోన్లు విడుదలవుతాయి? 2 హార్మోన్స్ విడుదలవుతాయి. ఒకటి థైరాక్సిన్ మరియు కాల్సిటోనిన్. కాల్సిటోనిన్ ఎప్పుడు విడుదలవుతుంది? రక్తంలో కాల్షియం స్థాయి తగ్గినప్పుడు విడుదలయ్యే హార్మోనే కాల్సిటోనిన్. థైరాక్సిన్ బాగా విడుదల కావాలంటే ఆహారంలో ఏముండాలి? ఎక్కువగా ఐడిన్ అనేది ఉండాలి. నెక్స్ట్ పార్శ్వ అవుటు గ్రంథి. పారాథైరాయిడ్ గ్లాండ్. థైరాయిడ్ గ్రంథిని తెలుగులో అవుటు గ్రంథి అంటాం. పారాథైరాయిడ్ గ్లాండ్ అంటే పార్శ్వ అవుటు గ్రంథి. సో అవుటు గ్రంథికి వెనుక వైపున అవుటు గ్రంథి ఎక్కడ ఉంటుంది? వాయునాళం దగ్గరగా ఉంటుంది. ఈ అవుటు గ్రంథి ఏ ఆకారంలో ఉంది? ఇది అవుటు గ్రంథి యొక్క ఆకారం ఇది హెచ్ ఆకారంలో ఉంటుందన్నమాట. ఏ ఆకారంలో ఉంటుంది? హెచ్ ఆకారంలో ఉండడం జరుగుతుంది. లేదా రెక్కలు విచ్చుకున్న సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది. అవుటు గ్రంథి యొక్క ఆకారము రెక్కలు విచ్చుకున్న సీతాకోక చిలుక ఆకారంలో కానీ లేదా హెచ్ ఆకారంలో కానీ ఉండడం అనేది జరుగుతుందన్నమాట. సో హెచ్ ఆకారం లేదా రెక్కలు విచ్చుకున్న సీతాకోక చిలుక ఆకారంలో ఉండే గ్రంథి అవుటు గ్రంథి. ఈ పార్శ్వ అవుటు గ్రంథి ఎక్కడ ఉంటుందంటే అవుటు గ్రంథికి వెనుక వైపున ప్రతి లంబికలో 2 చెప్పున 4 పార్శ్వ అవుటు గ్రంథులు ఉంటాయి. పార్శ్వ అవుటు గ్రంథుల సంఖ్య 4. ప్రతి లంబికలో 2 ఉంటాయి అన్నమాట. సో ప్రతి లంబికలో 2 చెప్పున 4 పార్శ్వ అవుటు గ్రంథులు అనేటివి ఉంటాయి. వీటి నుంచి విడుదలయ్యే హార్మోన్లనే పారాథార్మోన్స్ అంటాం. పార్శ్వ అవుటు గ్రంథి నుంచి విడుదలయ్యే హార్మోన్ పారాథార్మోన్. పారాథార్మోన్ విధి దేనికి వ్యతిరేకంగా జరుగుతుంది? కాల్సిటోసిన్కు వ్యతిరేకంగా జరుగుతుంది. ఆల్రెడీ చెప్పినాం. రక్తంలో కాల్షియం స్థాయి పెరిగినప్పుడు విడుదలయ్యే హార్మోన్ కాల్సిటోసిన్. రక్తంలో కాల్షియం స్థాయి తగ్గినప్పుడు విడుదలయ్యే హార్మోన్ పారాథార్మోన్. చూడండి ఇక్కడ కాల్సిటోనిన్ రక్తంలో కాల్షియం స్థాయి పెరిగినప్పుడు విడుదలయ్యే హార్మోన్ కాల్సిటోసిన్. రక్తంలో కాల్షియం స్థాయి తగ్గినప్పుడు విడుదలయ్యే హార్మోను పారాథార్మోన్. అందుకే దీన్ని ఏమంటామంటే హైపర్ కాల్సిమిక్ హార్మోన్ అంటాం. హైపర్ కాల్సిమిక్ హార్మోన్ ఆల్రెడీ చెప్పాను మీకు. హైపర్ అంటే ఎక్కువ, కాల్సిమిక్ అంటే కాల్షియం. సో కాల్షియంను రక్తంలో తగు స్థాయిలో నిర్ణయించేది ఏంటంటే పారాథార్మోన్. సో తక్కువగా ఉంది కాల్షియంలో, రక్తంలో కాల్షియం తక్కువగా ఉండడం వలన పారాథార్మోన్ అనేది విడుదలవుతుంది. ఏ గ్రంథి నుంచి విడుదలవుతుంది? పార్శ్వ అవుటు గ్రంథి నుంచి పారాథార్మోన్ అనేది విడుదలై రక్తంలో కాల్షియం స్థాయిని మెయింటైన్ చేస్తూ ఉంటుంది అనమాట. అందుకే ఈ హార్మోన్కి ఇంకొక పేరు ఏంటంటే హైపర్ కాల్సిమిక్ హార్మోన్ అంటాం. సో ఏమంటాం దీన్ని? హైపర్ కాల్సిమిక్ హార్మోన్ అంటాం.
కాల్సిటోసిన్ ఎప్పుడు విడుదలవుతుంది? రక్తంలో కాల్షియం స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు విడుదలయ్యేది కాల్సిటోసిన్. రక్తంలో కాల్షియం స్థాయి తక్కువగా ఉన్నప్పుడు విడుదలయ్యేదే పారాథార్మోన్. అండ్ నెక్స్ట్ పారాథార్మోన్ యొక్క విధులు. దీని యొక్క విధులు అనమాట. పారాథార్మోన్ ఏం విధి నిర్వర్తిస్తుందంటే, ఒకటి, ఇది రక్తము మరియు శరీరంలో కాల్షియం స్థాయిని క్రమపరుస్తుంది. రక్తము మరియు శరీరంలో కాల్షియం స్థాయిని క్రమపరుస్తుంది. ఏ హార్మోన్ అది? పారాథార్మోన్. పారాథార్మోన్ అనేది రక్తంలో కాల్షియం మరియు కాల్షియం స్థాయిని క్రమపరుస్తుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. విటమిన్ డిని చైతన్యవంతం చేసి, సో పారాథార్మోన్ అనేది విటమిన్ డిని చైతన్యవంతం చేసి కాల్సిటోనిన్గా మారుస్తుంది అనమాట. సో పారాథార్మోన్ అనేది విటమిన్ డిని చైతన్యవంతం చేసి దాన్ని, ఒక్క నిమిషం, పారాథార్మోన్ యొక్క విధులు. దీని మొదటి విధి వచ్చేసి శరీరము మరియు రక్తంలో కాల్షియం స్థాయిని నిర్ణయించడం లేదా క్రమపరుస్తుంది. ఇట్ మెయింటైన్ ద కాల్షియం లెవెల్స్ ఇన్ బ్లడ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద బాడీ. సో శరీరంలో మరియు రక్తంలో కాల్షియం స్థాయిని క్రమపరిచే హార్మోన్ ఏంటి? పారాథార్మోన్. రెండో విధి వచ్చేసి విటమిన్ డి పై చర్య జరిపి, పారాథార్మోన్ అనేది విటమిన్ డి పై చర్య జరిపి దాన్ని క్యాల్సిట్రయాల్గా మారుస్తుంది అనమాట. చైతన్యవంతం చేస్తుంది, క్యాల్సిట్రయాల్గా మారుస్తుంది. విటమిన్ డిని దేనిగా మారుస్తుంది? క్యాల్సిట్రయాల్ అనే చైతన్యవంత రూపంలోకి మార్చి, ఈ క్యాల్సిట్రయాల్ జఠరనాళంపై చర్య జరిపి వాటి నుంచి కాల్షియం అయాన్ల పునఃశోషణలో తోడ్పడుతుంది. సో క్యాల్సిట్రయాల్ జఠరనాళంపై చర్య జరిపి దాని నుంచి కాల్షియం శోషణలో తోడ్పడుతుంది. ఈ పారాథార్మోన్ యొక్క మూడవ విధి వచ్చేసి, ఇది మూత్రనాళిక నుంచి లేదా మూత్రనాళం నుంచి కాల్షియం అయాన్ల పునఃశోషణ, జఠరనాళం నుంచి కాల్షియం అయాన్ల శోషణలో మేజర్ పాత్ర వహిస్తుందన్నమాట. సో మొత్తం 3 విధులు ఇక్కడ నేర్చుకోవాలి మనము. ఒకటి వచ్చేసి శరీరం మరియు రక్తంలో కాల్షియం స్థాయిని క్రమపరచడం, విటమిన్ డి పై చర్య జరిపి దాన్ని క్యాల్సిట్రయాల్ అనే చైతన్యవంత రూపంలోకి మార్చి, ఈ క్యాల్సిట్రయాల్ జఠరనాళంపై చర్య జరిపి దాని నుంచి కాల్షియం అయాన్లను విడుదల చేసి ఈ కాల్షియం అయాన్లను ఎక్కడికి పంపిస్తుంది? రక్తంలోకి విడుదల చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా పారాథార్మోన్ అనేది తన విధులను నిర్వర్తిస్తూ ఉంటుంది. పారాథార్మోన్కు మరొక పేరు హైపర్ కాల్సిమిక్ హార్మోన్. ఎప్పుడు విడుదలవుతుంది ఇది? రక్తంలో కాల్షియం స్థాయి తగ్గినప్పుడు విడుదలవుతుంది. ఇది విటమిన్ డిని ఏంగా మారుస్తుంది? క్యాల్సిట్రయాల్ అనే చైతన్య రూపంలోకి మారుస్తుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్, అధివృక్క గ్రంథి, అడ్రినల్ గ్లాండ్. అధివృక్క గ్రంథి.
సో అధివృక్క గ్రంథి అనేది ఎక్కడ ఉంటుందంటే దీని యొక్క స్థానం వచ్చేసి కిడ్నీ పైభాగమున, మూత్రపిండాల పైభాగమున ఒక టోపీ ఆకారంలో ఉండే గ్రంథి అనమాట. సో మూత్రపిండాల పైన ఒక టోపీ ఆకారంలో ఉండే గ్రంథే అధివృక్క గ్రంథి. అది అంటే పైన, వృక్క అంటే కిడ్నీ. సో కిడ్నీకి మూత్రపిండాల పైన టోపీ ఆకారంలో ఉంటుందన్నమాట. ఏ ఆకారం అది? ఒక టోపీ ఆకారంలో ఉండే గ్రంథిని అధివృక్క గ్రంథి అంటాం. దీనిలో 2 రకాల కణజాలాలు అనేటివి ఉంటాయన్నమాట. ఇది పరదీయ కణజాలం, లోపలి కణజాలం. బయట ఉండే కణజాలాన్ని పరదీయ కణజాలం అంటాం, లోపల ఉండే కణజాలాన్ని లోపలి కణజాలం అంటాం. పరదీయ కణజాలాన్నే వల్కలం అంటాం. ఏమంటాం దీన్ని? వల్కలం. లోపలుండే కణజాలాన్ని దీన్నే మనము దవ్వ అంటాం. లోపలుండే కణజాలాన్ని దవ్వ అంటాం. సో అధివృక్క గ్రంథి యొక్క పరదీయ కణజాలం లేదా బయటి భాగాన్ని వల్కలం అని, లోపలి భాగాన్ని దవ్వ అంటాం. సో ఇప్పుడు వల్కలము, దాని నుంచి విడుదలయ్యే హార్మోన్స్ గురించి చదువుకుందాం. అధివృక్క గ్రంథి ఏ ఆకారంలో ఉంటుంది? టోపీ ఆకారంలో మూత్రపిండాల పైన ఉండడం అనేది జరుగుతుంది. సో వల్కలం వల్కలం అనేది ఎక్కడుండే భాగం? అది అధివృక్క గ్రంథి యొక్క వెలుపలి భాగం లేదా వెలుపలి కణజాలం, పరదీయ కణజాలం. సో పరదీయ కణజాలం దీనిలో 3 ప్రాంతాలు ఉంటాయి అన్నమాట. వల్కలంలో ఎన్ని ప్రాంతాలు ఉంటాయి? 3 ప్రాంతాలు. వన్, 2, 3. సో వల్కలం అనేది ఎన్ని ప్రాంతాలుగా విభజింపబడి ఉంటుంది? 3 ప్రాంతాలుగా విభజించబడుతుంది. దీనిలో మొదటి భాగాన్ని జోనా గ్లోమెరులోసా అంటాం. మొదటి భాగాన్ని జోనా గ్లోమెరులోసా అని, రెండో భాగాన్ని జోనా పెలుసిడా, మూడో భాగాన్ని జోనా రెటికులోసా. పెలుసిడా కాదండి, ఇది ఫ్యాసికులేటా. జోనా గ్లోమెరులోసా, జోనా ఫ్యాసికులేటా, జోనా రెటికులోసా అనే 3 ప్రాంతాలుగా విభజింపబడి ఉంటుంది. సో వల్కలం ఎన్ని ప్రాంతాలుగా విభజించబడి ఉంటుంది? 3 ప్రాంతాలు. జోనా గ్లోమెరులోసా, జోనా మధ్య భాగాన్ని జోనా ఫ్యాసికులేటా, మూడోది జోనా రెటికులోసా. వీటి నుంచి విడుదలయ్యే హార్మోన్స్ని ఏమంటామంటే కార్టికాయిడ్స్ అంటాం. వీటి నుంచి విడుదలయ్యే హార్మోన్లను కార్టికాయిడ్స్. సో ఇవన్నీ కార్టికాయిడ్స్ అన్నీ దేనికి సంబంధించినవి? ఇవి స్టిరాయిడల్ హార్మోన్స్. ఆల్రెడీ మనం హార్మోన్ క్లాసిఫికేషన్లో చెప్పుకున్నాం. సో స్టిరాయిడల్ హార్మోన్స్ అన్నమాట ఇవి. కార్టికాయిడ్స్ అనేటి ఒక స్టిరాయిడల్ హార్మోన్స్. జోనా గ్లోమెరులోసా, జోనా ఫ్యాసికులేటా, జోనా రెటికులోసా నుంచి విడుదలయ్యే హార్మోన్స్ని ఏమంటామంటే కార్టికాయిడ్స్ అంటాం. ఇవన్నీ స్టిరాయిడల్ హార్మోన్స్. సో దీంట్లో ఫస్ట్ వన్ జోనా గ్లోమెరులోసా. సో జోనా గ్లోమెరులోసా నుంచి మనకు విడుదలయ్యే హార్మోన్ వచ్చేసి ఆల్డోస్టిరాన్. జోనా గ్లోమెరులోసా నుంచి విడుదలయ్యే హార్మోన్ ఆల్డోస్టిరాన్. వల్కలం యొక్క వెలుపలి ప్రాంతం, వల్కలం యొక్క వెలుపలి ప్రాంతాన్ని ఏమంటాం? జోనా గ్లోమెరులోసా. దీని నుంచి విడుదలయ్యే హార్మోన్ వచ్చేసి ఆల్డోస్టిరాన్. ఈ ఆల్డోస్టిరాన్ యొక్క విధులు, ఇది ఒక మినరలో కార్టికాయిడ్.
ఆల్డోస్టిరాన్ అనేది ఒక మినరల్ కార్టికాయిడ్. దీని యొక్క విధి వచ్చేసి ఇది శరీరంలో నీరు లవణాల తుల్యతను కాపాడుతుందన్నమాట. శరీరంలో నీరు మరియు లవణాల తుల్యతను కాపాడుతుంది. ఏంటది? ఆల్డోస్టిరాన్. మనం ఆల్రెడీ ఇంకొక హార్మోన్ గురించి చెప్పుకున్నాం, వాసోప్రెసిన్. వాసోప్రెసిన్ అనేది మూత్రపిండాలపై పనిచేసి మూత్రంలో నీటి శాతాన్ని తగ్గిస్తుందను, అందుకే దాన్ని ఏమన్నాం? యాంటీ డయూరిటిక్ హార్మోన్ అన్నాం. ఆల్డోస్టిరాన్ కూడా ఏం చేస్తుంది? శరీరంలో నీరు మరియు లవణాల తుల్యతను కాపాడుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వన్, ఈ ఆల్డోస్టిరాన్ మూత్ర నాళికలపై పనిచేసి, అంటే డిసిటి, డిస్టల్ కన్వల్యూటెడ్ టిబ్యూల్, దూరాగ్ర సంవలిత నాళిక. సో ఆల్డోస్టిరాన్ అనేది మూత్రనాళికలో దూరాగ్ర సంవలిత నాళిక మీద పనిచేసి ఈ దూరాగ్ర సంవలిత నాళికలోని మూత్రం నుంచి సోడియం అయానుల పునఃశోషణలో తోడ్పడుతుంది. సోడియం అయానుల పునఃశోషణ మరియు శరీరం నుంచి పొటాషియం అయాన్లను మరియు ఫాస్ఫేట్లను మూత్రంలోకి విడుదల చేస్తుందన్నమాట. ఇది మూడో ఫంక్షన్. ఆల్డోస్టిరాన్ మూత్రనాళికలోని దూరాగ్ర సంవలిత నాళిక మీద చర్య జరిపి మూత్రం నుంచి సోడియం లవణాల పునఃశోషణను మరియు పొటాషియం ఫాస్ఫేట్ లవణాలను మూత్రంలోకి విడుదల చేసేటట్లు చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్, ఈ ఆల్డోస్టిరాన్ అనేది నీటి ద్రవాభిసరణ పీడనాన్ని రక్త పీడనాన్ని క్రమపరుస్తుంది. నీటి ద్రవాభిసరణ పీడనాన్ని మరియు రక్త పీడనాన్ని క్రమపరుస్తుంది అన్నమాట ఆల్డోస్టిరాన్. అండ్ ఫైనల్ వన్, శరీరంలో ద్రవాల పరిమాణాన్ని కాపాడుతూ ఉంటుంది. శరీరంలో ఎంత ద్రవాలు ఉండాలనో అంతవరకు దాని యొక్క పరిమాణాన్ని కాపాడే హార్మోన్ వచ్చేసి ఆల్డోస్టిరాన్. ఇది ఎక్కడి నుంచి విడుదలవుతుంది? అధివృక్క గ్రంథి యొక్క వల్కలంలోని మొదటి ప్రాంతం నుంచి విడుదలవుతుందన్నమాట. సో అధివృక్క గ్రంథి యొక్క వల్కలంలో మొదటి ప్రాంతాన్ని ఏంటి? జోనా గ్లోమెరులోసా. దీని నుంచి విడుదలయ్యే హార్మోన్ ఆల్డోస్టిరాన్. ఆల్డోస్టిరాన్ యొక్క విధులు ఏంటంటే ఇది ఒక మినరలో కార్టికాయిడ్. శరీరంలో నీరు లవణాల తుల్యతను కాపాడుతుంది మరియు మూత్రనాళికపై పనిచేసి మూత్రం నుంచి సోడియం లవణాల పునఃశోషణ మరియు ఫాస్ఫేట్ పొటాషియం లవణాలను మూత్రంలోకి విడుదల చేయడం అనేది జరుగుతుంది. నీటి ద్రవాభిసరణ పీడనాన్ని రక్త పీడనాన్ని క్రమపరుస్తుంది. శరీరంలో ద్రవాల యొక్క స్థాయిని లేదా పరిమాణాన్ని నిర్ణయిస్తుంది. అండ్ నెక్స్ట్ వన్, వల్కలంలో రెండవ భాగం జోనా ఫ్యాసికులేటా. ఇది రెండవ భాగం. దీని నుంచి విడుదలయ్యే హార్మోన్నే కార్టిసాల్. దీని నుంచి విడుదలయ్యే హార్మోన్ ఏంటి? కార్టిసాల్. ఇది ఒక గ్లూకోకార్టికాయిడ్. ఇది ఒక గ్లూకోకార్టికాయిడ్. ఇది మినరల్లో కార్టికాయిడ్. ఆల్డోస్టిరాన్ అనేది ఒక మినరల్స్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, దాంట్లో సోడియము పొటాషియం లవణాలు ఇవన్నీ చెప్పుకున్నాం. ఇవన్నీ మినరల్స్ కాబట్టి ఇది మినరల్లో కార్టికాయిడ్. ఇది ఒక గ్లూకోకార్టికాయిడ్ అనమాట. జోనా ఫ్యాసికులేటా నుంచి విడుదలయ్యే గ్లూకోకార్టికాయిడ్ ఏంటి? కార్టిసాల్. గ్లూకో అంటే ఏంటిది? కార్బోహైడ్రేట్. అంటే ఈ హార్మోను శరీరంలో కార్బోహైడ్రేట్ల జీవక్రియలో పాత్ర వహిస్తుంది. కార్బోహైడ్రేట్ల జీవక్రియలో పాత్ర వహిస్తూ ఉంటుంది అనమాట కార్టిసాల్. అండ్ శరీరానికి అవసరమైన గ్లూకోజ్ను, శరీరానికి కావలసిన గ్లూకోజ్ను గ్లైకోజన్ నుంచి
లిపిడ్, ప్రోటీన్ల నుంచి విచ్ఛిన్నం చేసి దాని నుంచి గ్లూకోజ్ను విడుదల చేస్తుంది అన్నమాట. సో కార్టిసాల్ అనేది శరీరంలో గ్లైకోజన్, లిపిడ్ మరియు ప్రోటీన్లను విచ్ఛిత్తి చేసి దాని నుంచి గ్లూకోజ్ను ఎక్కడికి విడుదల చేస్తుంది? రక్తంలోకి విడుదల చేయడం జరుగుతుంది. సో ఇది కార్టిసాల్ యొక్క ఫంక్షన్ అన్నమాట. గ్లైకోజన్ అంటే ఏంటి? ఏ ప్రక్రియ ద్వారా గ్లూకోజ్ వస్తుంది? గ్లైకోజెనిసిస్. ఈ ప్రక్రియనే గ్లైకోజెనిసిస్ అంటాం. గ్లైకోజెనిసిస్ అంటే గ్లైకోజన్ను గ్లూకోజ్గా మార్చే ప్రక్రియనే గ్లైకోజెనిసిస్ అంటాం. గ్లూకోజ్ కాని పదార్థాల నుంచి గ్లూకోజ్ ఏర్పడితే దాన్ని గ్లూకోనియోజెనిసిస్ అంటాం. గ్లూకోజ్ కాని పదార్థాల నుంచి గ్లూకోజ్ ఏర్పడడాన్ని గ్లూకోనియోజెనిసిస్. గ్లైకోజెనిసిస్ అంటే గ్లైకోజన్ నుంచి గ్లూకోజ్ ఏర్పడడం. గ్లూకోజ్ కాని పదార్థాలైన లిపిడ్, ప్రోటీన్ల నుంచి గ్లూకోజ్ ఏర్పడితే దాన్ని గ్లూకోనియోజెనిసిస్ అంటాం. లిపిడ్ల యొక్క విచ్ఛిత్తిని లిపోలైసిస్, దీన్ని ప్రోటియోలైసిస్ అంటాం. ఒకవేళ ఈ టర్మ్ కాకపోయినా ఇవి వాడుకోవచ్చు మనం. లిపోలైసిస్ అంటే లిపిడ్లు, కొవ్వుల యొక్క విచ్ఛిత్తి. ప్రోటియోలైసిస్, ప్రోటీన్ల యొక్క విచ్ఛిత్తి నుంచి ఏం ఏర్పడుతుంది మనకు? గ్లూకోజ్. సో ఈ ఏర్పడాలంటే ఉపయోగపడే హార్మోన్ కార్టిసాల్. కానీ కణంలో అమైనో ఆమ్లాల సంగ్రహణను నిరోధిస్తుంది అన్నమాట. ఇది కణంలో అమైనో ఆమ్లాల సంగ్రహణ నిరోధిస్తుంది. కాబట్టి ఈ హార్మోన్ ఏమంటామంటే ప్రాణరక్షక హార్మోన్ అంటాం. ప్రాణరక్షక హార్మోన్ అని దేన్ని అంటాం? కార్టిసోల్. సో కార్టిసోల్ని ఏమంటాం? ప్రాణరక్షక హార్మోన్ అంటాం. ఎందుకంటే ఇది కణంలో అమైనో ఆమ్లాల సంగ్రహణను నిరోధిస్తుంది. వన్ మోర్ నేమ్, ఒత్తిడి పోరాట హార్మోన్. దీనికి ఇంకొక పేరు ఏంటంటే ఒత్తిడి పోరాట హార్మోన్. అంటే స్ట్రెస్లో ఉన్నప్పుడు ఆ స్ట్రెస్ను ఓవర్కమ్ కావడానికి మన శరీరంలో విడుదలయ్యే హార్మోన్ వచ్చేసి కార్టిసోల్. అందుకే దీన్ని ఏమంటాం? ఒత్తిడి పోరాట హార్మోన్ ఆర్ స్ట్రెస్ హార్మోన్. సో స్ట్రెస్ హార్మోన్ లేదా ఒత్తిడి పోరాట హార్మోన్ దేని అంటామంటే కార్టిసోల్, లేదా ప్రాణరక్షక హార్మోన్ అని కూడా అంటాం కార్టిసోల్. ఎందుకంటే కణంలో అమైనో ఆమ్లాల సంగ్రహణను ఇది నిరోధిస్తుంది కార్టిసోల్. సో జోన్ ఆఫ్ ఫ్యాసికులేటా నుంచి ఏం రిలీజ్ అయింది? కార్టిసోల్. కార్టిసోల్ అనేది ఒక గ్లూకోకార్టికాయిడ్. ఇది శరీరంలో కార్బోహైడ్రేట్ల జీవనక్రియలో పాత్ర వహిస్తుంది. గ్లైకోజన్, లిపిడ్, ప్రోటీన్ల విచ్ఛిన్నంలో చరణనుతుంది. అండ్ నెక్స్ట్ వన్, గ్లైకోజెనిసిస్ అండ్ గ్లూకోనియోజెనిసిస్ ప్రక్రియల ద్వారా గ్లూకోజ్ని విడుదల చేయడం జరుగుతుంది. కణంలో అమైనో ఆమ్లాల సంగ్రహణను నిరోధిస్తుంది. కాబట్టి దీన్ని ప్రాణరక్షక హార్మోన్, ఒత్తిడి పోరాట హార్మోన్ లేదా స్ట్రెస్ హార్మోన్ అంటాం. సో దీని యొక్క విధులు, కార్టిసోల్ యొక్క విధులు. ఈ కార్టిసోల్ ఏం పని చేస్తుందంటే యాంటీ ఇన్ఫ్లమేషన్లో పాత్ర వహిస్తుందన్నమాట. యాంటీ ఇన్ఫ్లమేషన్, ప్రతి ఉజ్వల చర్యల్లో పాత్ర వహించే హార్మోన్ కార్టిసోల్. యాంటీ ఇన్ఫ్లమేషన్. అండ్ నెక్స్ట్ వన్, తెల్ల రక్త కణాల విధిని నిరోధిస్తుంది అనమాట. తెల్ల రక్త కణాల విధిని నిరోధిస్తుంది. దీనివలన రోగ నిరోధక ప్రతిచర్యలను తగ్గించే హార్మోన్ కార్టిసోల్. సో కార్టిసోల్ యొక్క విధులు యాంటీ ఇన్ఫ్లమేషన్, ప్రతి ఉజ్వల చర్యలను నిరోధిస్తుంది, తగ్గిస్తుంది, మరియు తెల్ల రక్త కణాల పనిని నిరోధించి రోగ నిరోధక ప్రతిస్పందనల్లో పాత్ర వహిస్తుంది. మరియు మూత్రపిండాల విధి, ప్రసరణ వ్యవస్థ యొక్క విధులను క్రమపరుస్తుందన్నమాట. ప్రసరణ వ్యవస్థ యొక్క విధులు, మూత్రపిండాల యొక్క విధులను క్రమపరిచే హార్మోన్ కార్టిసోల్. 3 విధులు నేర్చుకోవాలి ఇక్కడ. యాంటీ ఇన్ఫ్లమేటర్గా పనిచేస్తుంది, తెల్ల రక్త కణాల విధిని నిరోధించి రోగ నిరోధక ప్రతిస్పందనలను స్టాప్ చేస్తుంది, మూత్రపిండాల మీద
మూత్రపిండాల యొక్క విధిని మరియు ప్రసరణ వ్యవస్థ యొక్క విధిని నిరోధిస్తూ ఉంటుందన్నమాట. సో సెకండ్ హార్మోన్ కార్టిసోల్. ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది? ఇది జోనా ఫాసికులేటా నుంచి రిలీజ్ అవుతుంది. ఇది ఒక గ్లూకోకార్టికాయిడ్. And next one, zona reticulosa. జోనా రెటికులోసా నుంచి విడుదలయ్యే హార్మోన్స్ వచ్చేసి గొనాడ్స్, గొనెడోట్రోఫిన్స్, గొనాడ్స్ అంటాం దాన్ని. గొనాడ్స్, జోనా రెటికులోసా నుంచి విడుదలయ్యే హార్మోన్లు గొనాడ్స్ అనమాట. సో పురుషులలో మరియు స్త్రీలలో హార్మోన్స్ విడుదలవుతాయి. పురుషులలో అయితే టెస్టోస్టిరాన్, ఆండ్రోజెన్స్ విడుదలవుతాయి, ఆండ్రోజెన్స్. స్త్రీలలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్. సో జోనా రెటికులోసా నుంచి విడుదలయ్యేది ఆండ్రోజెన్స్. పురుషులలో టెస్టోస్టిరాన్, ఆండ్రోజెన్స్లో ప్రధానమైనది టెస్టోస్టిరాన్. స్త్రీలలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్లు అనేటి విడుదలవ్వడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్, ఇప్పటి వరకు మనకు అధివృక్క గ్రంథి యొక్క వల్కలం గురించి అయిపోయింది. దీనిలో ఈ కార్టిసోల్ వలన మనకు రెండు అపస్థితులు అనేవి చూస్తామన్నమాట. కార్టిసోల్ స్థాయి తగ్గినప్పుడు, కార్టిసోల్ స్థాయి పెరిగినప్పుడు రక్తంలో. సో కార్టిసోల్ స్థాయి తగ్గినప్పుడు వచ్చే అపస్థితి అడిసన్స్ వ్యాధి. పెరిగినప్పుడు వచ్చే వ్యాధి కుషిన్స్ సిండ్రోమ్. సో అడిసన్స్ వ్యాధి అనేది కార్టిసాల్ స్థాయి రక్తంలో తగ్గినప్పుడు సంభవించే వ్యాధి. కార్టిసాల్ స్థాయి రక్తంలో పెరిగినప్పుడు సంభవించే వ్యాధినే కుషన్స్ సిండ్రోమ్ అంటాం. అడిసన్స్ వ్యాధి యొక్క లక్షణాలు: రక్తంలో కార్టిసాల్ స్థాయి తగ్గినప్పుడు సంభవించే వ్యాధి, చర్మము కంచు వర్ణంలో ఉండటం, కంచు వర్ణంలో మచ్చలు ఏర్పడతాయి చర్మంలో. రెండోది కండరాల బలహీనత, శరీర బరువు తగ్గడం. అండ్ నాలుగోది బీపీ, బ్లడ్ ప్రెషర్ తగ్గడం. సో ఇవి వీటి యొక్క లక్షణాలు: శరీర బరువు తగ్గడము, చర్మం కంచు వర్ణంలో ఉండడం, కండరాల యొక్క బలహీనత, శరీర బరువు తగ్గడం, బీపీ తగ్గడం అనేది అడిసన్స్ వ్యాధి యొక్క లక్షణము. ఇది ఎప్పుడు ఏర్పడుతుందంటే అధివృక్క గ్రంథి యొక్క వల్కలం నుంచి కార్టిసాల్ అనే హార్మోన్ తక్కువగా విడుదల కావడం వలన సంభవించే వ్యాధి. నెక్స్ట్ కుషన్స్ సిండ్రోమ్. ఈ కార్టిసాల్ అనే హార్మోన్ రక్తంలో అధికంగా ఉన్నప్పుడు సంభవించే వ్యాధినే కుషన్స్ సిండ్రోమ్ అంటాం. దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే ముఖము ఉబ్బి ఉంటుంది, వీపు మూపురాకారం, వీపు మూపురాకారంలో ఉండడం, డోలన ఉదరం. అంటే కొవ్వు నిల్వలు ఎక్కువగా పెరిగిపోతాయి అన్నమాట శరీరంలో. గ్లూకోజ్ స్థాయి పెరిగి గ్లైకోజన్స్ అవన్నీ పెరిగిపోతాయి ఎక్కడంటే అక్కడ. సో ముఖం ఉబ్బి ఉండడం, వీపు మూపురాకారంలో ఉండడం, అవయవాలు కదురు ఆకారంలో ఉండడం అనేది జరుగుతుందన్నమాట. సో అవయవాలు కదురు ఆకారం, వీపు మూపుర ఆకారంలో ఉండడం, డోలన ఉదరం, ముఖం ఉబ్బినట్టు కనిపించే లక్షణాలను ఏమంటామంటే కుషన్స్ సిండ్రోమ్. కుషన్ అంటే ఉబ్బడం. కుషన్ అంటే తెలుసు కదా మనకు, పిల్లోస్ అవన్నీ చూస్తాం, కుషన్స్ ఉబ్బి ఉంటాయి. కుషన్స్ సిండ్రోమ్, ముఖం ఉబ్బినట్టు ఉండడం, వీపు మూపుర ఆకారం, డోలన ఉదరం, అవయవాలు కదురు ఆకారంలో ఉండడం అనేది ఈ కుషన్స్ సిండ్రోమ్ యొక్క లక్షణాలు. దేని లోపం వలన సంభవిస్తుంది? ఏది ఎక్కువగా విడుదల కావడం వలన? కార్టిసాల్ అధికంగా విడుదల కావడం వలన సంభవించే వ్యాధి. తక్కువగా విడుదలైతే అడిసన్స్ వ్యాధి అనేది సంభవిస్తుంది. వీటికి మనకు అధివృక్క గ్రంథిలోని వల్కల ప్రాంతం గురించి కంప్లీట్గా అయిపోయిందనమాట. సో వల్కలంలో 3 ప్రాంతాలు ఉంటాయి: జోనా గ్లోమెరులోసా, జోనా ఫాసికులేటా, జోనా రెటికులోసా. గ్లోమెరులోసా నుంచి ఆల్డోస్టిరాన్, ఇది మినరలోకార్టికాయిడ్. కార్టిసాల్, ఇది గ్లూకోకార్టికాయిడ్. నెక్స్ట్ ఆండ్రోజెన్స్, వీటి నుంచి
పురుషులలో టెస్టోస్టిరాన్, స్త్రీలలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ అనేది విడుదల అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అధివృక్క గ్రంథి యొక్క దవ్వ. సో అధివృక్క గ్రంథి యొక్క దవ్వ నుంచి విడుదలయ్యే హార్మోన్లు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అధివృక్క గ్రంథి యొక్క దవ్వ నుంచి విడుదలయ్యే హార్మోన్లు 2 ఉంటాయి. ఎడ్రినలిన్, నెక్స్ట్ నార్ ఎడ్రినలిన్. ఎడ్రినలిన్కు మరొక పేరు ఎఫినెఫ్రిన్. నార్ ఎడ్రినలిన్కు మరొక పేరు నార్ ఎఫినెఫ్రిన్. ఇది ఆల్రెడీ మనము హార్మోన్ క్లాసిఫికేషన్లో వీటి గురించి చెప్పుకున్నాం అనమాట. సో దవ్వ ప్రాంతం అనేది అధివృక్క గ్రంథి యొక్క లోపలి కణజాలం లేదా లోపలి ప్రాంతం. అధివృక్క గ్రంథి యొక్క లోపలి ప్రాంతాన్ని దవ్వ అంటాం. ఈ దవ్వ నుంచి 2 రకాల హార్మోన్స్ విడుదలవుతాయి, ఎడ్రినలిన్, నార్ ఎడ్రినలిన్. ఏంటి ఈ 2 హార్మోన్లు? ఏ హార్మోన్స్ ఇవి? ఇవి 2 వచ్చేసి అమైనో హార్మోన్లు, అమైనో హార్మోన్స్. సో ఇవి 2 అమైనో హార్మోన్స్, దవ్వ నుంచి విడుదలయ్యే హార్మోన్లు. ఎడ్రినలిన్, నార్ ఎడ్రినలిన్ అనేటి అమైనో ఆమ్లాల చేత తయారు చేయబడిన హార్మోన్స్. సో ఎడ్రినలిన్కు మరొక పేరు ఎఫినెఫ్రిన్, నార్ ఎడ్రినలిన్కు మరొక పేరు నార్ ఎఫినెఫ్రిన్. ఈ ఎడ్రినలిన్ అనేది శరీరంలో అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు విడుదలవుతుందన్నమాట. ఎడ్రినలిన్ ఎప్పుడు విడుదలవుతుంది శరీరంలో? అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు. ఏంటి అత్యవసర పరిస్థితులు? భయపడడం, దీన్నే ఫైలో ఎరక్షన్ అంటాం. ఫైలో ఎరక్షన్ అంటే భయపడడం వల్ల, భయం వల్ల ఏమవుతుంది? ఎడ్రినలిన్ విడుదలవుతుంది. నెక్స్ట్ చెమట అధికంగా పట్టడం, అత్యవసర పరిస్థితులు. అండ్ నెక్స్ట్ హృదయ స్పందన పెరగడం, హృదయ స్పందన రేటు పెరగడం, శ్వాసక్రియ రేటు పెరగడం. నెక్స్ట్ శ్వాస నాళికలు విప్పారడం అంటే శ్వాసనాళికలు డైలేట్ కావడం. ఈ కండిషన్స్ అన్నీ అత్యవసర పరిస్థితులు. గాబరా పన్నా, భయపన్నా, నెక్స్ట్ ఎక్కువగా రన్నింగ్ చేసిన ఇటువంటి పరిస్థితులను అత్యవసర పరిస్థితులు అంటాం. ఈ అత్యవసర పరిస్థితుల్లో ఏ హార్మోన్ విడుదలవుతుంది? ఎడ్రినలిన్ అనేది హార్మోన్ విడుదలై ఈ సిచ్యువేషన్స్ నుంచి మనల్ని బయటపడడం అనేది జరుగుతుంది. అందుకే ఈ హార్మోన్ ఏమంటామంటే ఫైట్ అండ్ ఫ్లై హార్మోన్, ఫైట్ అండ్ ఫ్లై హార్మోన్ లేదా అత్యవసర హార్మోన్. ఫైట్ అండ్ ఫ్లై హార్మోన్ లేదా అత్యవసర హార్మోన్. పోరాట పలాయన హార్మోన్ అంటే ఫైట్ చేయడం లేదా పారిపోవడం. పోరాట లేదా పలాయన, బలం లేనప్పుడు పారిపోవాలి లేదా ఎదిరించి పోరాడాలి. పోరాట పలాయన హార్మోన్ అంటాం. దేన్ని? ఎడ్రినలిన్. ఎడ్రినలిన్ అత్యవసర సిచ్యువేషన్స్లో బాడీలో రిలీజ్ అవుతుంది. అది భయపడడం కానీ, చెమట పట్టడం కానీ, హృదయ స్పందన రేటు పెరగడం కానీ, శ్వాసక్రియ రేటు, శ్వాసనాళికలు విప్పారడం, ఇటువంటి సిచ్యువేషన్స్లో ఎడ్రినలిన్ అనేది విడుదలవుతుంది. దీన్నే పోరాట పలాయన హార్మోన్ లేదా అత్యవసర హార్మోన్ లేదా ఫైట్ అండ్ ఫ్లై హార్మోన్. ప్రాణరక్షక హార్మోన్ అని దేన్ని అంటాం? కార్టిసోల్. సో కార్టిసోల్ అనేది ప్రాణరక్షణ హార్మోన్, ఒత్తిడి పోరాట హార్మోన్ అని దాన్ని అంటాం అనమాట. సో ఈ ఎడ్రినలిన్లో విడుదలైన 2 హార్మోన్లు ఎడ్రినలిన్, నార్ ఎడ్రినలిన్ అధివృక్క గ్రంథి యొక్క దవ్వ నుంచి విడుదలవుతాయి. ఈ 2 హార్మోన్స్ని ఏమని చెప్తాం మనము? కాటెకోలమైన్స్. సో ఈ 2 హార్మోన్లను కాటెకోలమైన్స్ అంటాం. ఇవి శరీరంలో గ్లైకోజన్, ప్రోటీన్, లిపిడ్ల యొక్క విచ్చిత్తి జరిపి వాటి నుంచి గ్లూకోజ్ను రక్తంలోకి విడుదల చేస్తాయి. సో కాటెకోలమైన్స్ అనేటి
శరీరంలోని రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచడానికి గ్లైకోజన్, ప్రోటీన్స్, లిపిడ్స్ను అవి విచ్చిత్తి జరిపి గ్లూకోజ్ స్థాయిని పెంచుతాయి. సో ఇది అధివృక్క గ్రంథి యొక్క హార్మోన్స్ అనమాట. అధివృక్క గ్రంథిలో ఎన్ని హార్మోన్స్ చదువుకున్నాం మనము? 1 ఆల్డోస్టిరాన్, 2 కార్టిసాల్, 3 ఎడ్రినలిన్ అండ్ నార్ ఎడ్రినలిన్. ఎడ్రినలిన్ ఏమని చెప్తాం? అత్యవసర హార్మోన్ లేదా పోరాట పలాయ హార్మోన్, ఫైట్ అండ్ ఫ్లై హార్మోన్ అంటాం. ఎప్పుడు రిలీజ్ అవుతుంది? శరీరంలో అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు విడుదలవుతుంది. ఎడ్రినలిన్, నార్ ఎడ్రినలిన్ కలిపి ఏమని చెప్తాం? కోటకోలమైన్స్ అంటాం. ఇవి అమైనో ఆమ్లాల ఉత్పన్నాలు.